హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మీరు ఇక్కడ 8 ఇంచెస్ యొక్క స్పీకర్ చూస్తున్నారు కదా, ఓకేనా. మనకి ఇది ఊఫర్ ఫ్రెండ్స్. మనకి దీంట్లో వాయిస్తో పాటు మిడ్ బేస్ కూడా వస్తుంది లైట్గా, ఓకేనా. ఇక్కడ మీరు పేపర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను సైడ్కి ఈ విధంగా 4 ఎడ్జ్ ఉన్న పేపర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మనకి ఇది కంప్లీట్గా స్పీకర్ అయితే కాదు, మనకి ఊఫర్ కిందకైతే వస్తుంది. అంటే మనకి వాయిస్తో పాటు మనకి బేస్ కూడా రావడం జరుగుతుంది ఇందులో, ఓకేనా. అయితే మనం దీన్ని కంప్లీట్గా ఏ విధంగా రీకోన్ చేసుకోవాలి, అంటే కంప్లీట్గా ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ వీడియోలో చేసుకుంటూ ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి, ఓకేనా. సో ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఏంటి అని అంటే మనం పాత పేపరు, కాయిలు, స్పైడర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కంప్లీట్గా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవడం జరిగింది, ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ కాయిల్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈ గ్యాప్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా, ఇంతకుముందు బర్న్ అయిన కాయిల్ సంబంధించి ఏదైనా బ్లాక్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత కాయిల్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, కాయిల్ అనేది మనం ఈ విధంగా ఇందులో వదిలేసినట్లయితే ఫ్రీగా వెళ్ళిపోవాలి లోపలికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు ఫ్రీగా అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ స్టక్ అయినట్లయితే కాయిల్ రౌండింగ్ అనేది ప్రాబ్లం ఉన్నట్టు. రౌండింగ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా పెట్టి చూసినట్లయితే ఇక్కడ నేను చూడండి వదిలేస్తున్నాను, ఈ విధంగా ఫ్రీగా అయితే వెళ్ళిపోవాలి లోపలికి, ఓకేనా. ఇక్కడ మనకి ఫ్రీగా అయితే వెళ్తుంది కాయిల్ అనేది, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు, చాలా ఫ్రీగా మూవ్మెంట్ కూడా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం కాయిల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి కనెక్షన్ సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ అనేది మనకి లీడ్స్ అనేది వచ్చేటట్టుగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం 4 సైడ్స్ ఈ విధంగా పేపర్స్తో లాక్ చేయాల్సి ఉంటుంది కాయిల్ని. అంటే మనకి కాయిల్ అనేది లాక్ అయిన తర్వాత స్పైడర్ పేపర్ అన్ని పెడతాం కాబట్టి అది అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఒక ప్లేస్లో అయితే ఫిక్స్ అవ్వడానికి కోసం ఇటువంటి పేపర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను 4 సైడ్స్ అనేది పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా 4 సైడ్స్ పెట్టేసి లాక్ చేసుకున్నట్లయితే మనకి గట్టిగా ఉంటుంది, అటు ఇటు ఊపకుండా. ఫుల్ రౌండ్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ మనకి డయామీటర్ తక్కువ కాబట్టి నేను నార్మల్గా 4 సైడ్స్ అనేది లాక్ చేస్తున్నాను. ఓకే, నేను 4 సైడ్స్ అనేది లాక్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి వైండింగ్లో ఎన్ని టర్న్స్ అంటే ఎంత పర్సంటేజ్ అనేది బయటికి కనిపించాలనేది చూద్దాం. ఇప్పుడు నార్మల్గా స్పీకర్కి అయితే మనం కొంచెం, అదేవిధంగా సబ్ ఊఫర్కి అయితే హాఫ్ పెడతాం కదా, ఆ రెండింటికి మిడిల్లో, ఓకేనా. ఇక్కడ నేను లేపుతున్నాను చూడండి కాయిల్ని పైకి, ఆ రెండింటికి మిడిల్లో, అంటే మనకి ఇటు స్పీకరు కాదు, ఇటు సబ్ ఊఫర్ కాదు, ఓకేనా. మనకి వాయిస్ బేస్ రెండు రావాలి కాబట్టి కాయిల్ సెట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా మనకి ఎంత పర్సెంటేజ్ అనేది బయటకు ఉంచాను అనేది ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ, ఓకేనా. ఈ విధంగా మనం బయటకు అయితే ఉంచుకోవాలి. కంప్లీట్గా సబ్ ఊఫర్ అయితే ఇంకా కొంచెం పైకి అయితే లేపుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ 4 సైడ్ పేపర్స్ అనేది మళ్ళీ కరెక్ట్గా పెట్టి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను ఈ విధంగా ఇంకొక పేపర్ పార్ట్ అనేది తీసుకొని పీసు అవుట్ సైడ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇటు సైడ్ తగలకుండా ఉన్నప్పుడే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ అనేది క్లారిటీగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా పేపర్ అనేది పెట్టేసి నేను చుట్టూ అనేది టెస్ట్ చేసుకుంటున్నాను. మనకి పర్ఫెక్ట్గా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ పేపర్ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను రౌండ్ అనేది చూపిస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా అయితే మూవ్ అవుతుంది, మనకి ఎక్కడైతే టచ్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా, మనకి ఎక్కడైతే టచ్ అవ్వట్లేదు, ఓకే. ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కాయిల్ సెట్టింగ్ అనేది, మనకి ఇన్సైడ్ అదేవిధంగా అవుట్ సైడ్, ఇటు సైడ్ కూడా మనకి టచ్ అయితే అవ్వకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్పైడర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి స్పైడర్, మనం దీన్ని నార్మల్గా రబ్బర్ సొల్యూషన్తో అయితే అంటించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఈ టైపు రబ్బర్ సొల్యూషన్ అయితే ఉంటుంది, గమ్ అనేది, దాంతో అయితే అంటించుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా. అయితే దీనికి చుట్టుపక్కల, ఓకేనా, మనకి గ్యాప్ అనేది లేకుండా చాలా నీట్గా అది మంచిగా అతుక్కునేటట్టు, అంటే మనకి అక్కడ బాండ్ అనేది ఏర్పడేటట్టుగా అయితే చుట్టూ అయితే పూసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అప్లై చేస్తున్నాను, సేమ్ ఇదే విధంగా అయితే అప్లై చేయాలి. కావాలంటే మీరు డైరెక్ట్గా స్పీకర్కి అక్కడ ఆ ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే అప్లై చేస్తున్నాను, ఓకేనా. మనకి కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మనకి సేమ్ ఇందాక నేను చూపించినట్టుగా ఈ హోల్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బాస్కెట్ దగ్గర చాలా జాగ్రత్తగా కాయిల్ అనేది ఎటువంటి మూవ్మెంట్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా స్పైడర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా అట్టించిన తర్వాత స్పైడర్ అనేది ఈ విధంగా రొటేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి,
ఈ విధంగా రొటేట్ చేస్తున్నట్లయితే కాసేపటికి మనకి ఏమవుతుందంటే ఆ గమ్ అనేది కంప్లీట్గా బాస్కెట్కి అదేవిధంగా స్పైడర్కి మిడిల్లో మంచి బాండ్ అనేది క్రియేట్ అయ్యి గట్టిగా అయితే మనకి అతుక్కుంటుంది. ఓకేనా, ఎందుకు అంటే మనకి వాయిస్ అదేవిధంగా బేస్ అనేది వచ్చినప్పుడు మనకి మూమెంట్ ఉంటుంది కదా, సో దానికోసం ఇక్కడ గట్టిగా ఈ విధంగా అయితే రొటేట్ చేసినట్లయితే అతుక్కుంటుంది. ఓకేనా, ఈ విధంగా కాసేపు వదిలేసిన తర్వాత మళ్ళీ మనం ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్స్ అనేది ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే వేరే ఏదైనా ఫ్లాట్గా ఉన్న దాని సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఒక 5 minutes అనేది ఆరనిస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఒక 5 minutes అనేది మనకి డ్రై అవ్వడం కోసం వదిలేసాం కదా. ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్కి ఈ విధంగా ఫ్లాట్గా ఉంటుంది కదా, దీని సహాయంతో ఈ విధంగా ఎడ్జెస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా చుట్టూ ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే బాండ్ అనేది అవుతుంది. ఈ విధంగా 1-2 సార్లు కంప్లీట్గా అనేది మనం రౌండ్గా ఈ విధంగా చేసుకున్నట్లయితే గట్టిగా అతుక్కుంటుంది స్పైడర్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు ఎటువంటి షేడింగ్ అనేది మనకి స్పైడర్ అనేది పర్ఫెక్ట్గా అయితే అతుక్కుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి కాయిల్కి అదేవిధంగా స్పైడర్కి ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ గ్యాప్లో మనం మిక్స్ చేసుకున్న గమ్ ఉంటుంది కదా, అరాల్ లైట్ అనేది, అదైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను ఈ 2 సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకేనా, మిక్స్ చేసుకొని సైడ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం 2 అనేది మనకి మిక్స్ అయిపోయిన తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది మనకి కొంచెం లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆ విధంగా చేంజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయిన తర్వాత మిక్సింగ్ అనేది ఇక్కడ కాయిల్కి ప్లస్ ఇక్కడ స్పైడర్ ప్లేస్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ అనేది అప్లై చేసుకోవాలి, గ్యాప్ అనేది లేకుండా నీట్గా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ విధంగా మనకి కోన్ పేపర్కి ఈ విధంగా 2 holes అనేది పెట్టుకోవాలి. ఈ హోల్స్ దేనికి అని అంటే మనకి లీడ్ వైర్స్ అనేది కనెక్షన్, అంటే మనకి ఇక్కడ ఈ 2 కనెక్షన్ ఇస్తాం కదా, సో మనకి కాయిల్ దగ్గర నుంచి వైర్ అనేది ఈ హోల్స్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా, సేమ్ దీనికి కూడా ఈ విధంగా ఎడ్జ్కి సేమ్ మన రబ్బర్ సొల్యూషన్ స్పైడర్కి అప్లై చేసాం కదా, సేమ్ అదే సొల్యూషన్ అనేది యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కంప్లీట్గా దీనికి అనేది ఈ విధంగా అప్లై చేసేసి అతికించవు, చూస్తున్నారు కదా, ఇదే విధంగా సేమ్. ఫ్రెండ్స్, కంప్లీట్గా గమ్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. ఈ హోల్స్ అనేది కనెక్షన్ సైడ్ ఉండేటట్టుగా మనం పేపర్ అయితే ఇందులో ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా, కాయిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే నేను ఈ విధంగా అయితే అప్లై చేసుకొని సెట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ని ఈ విధంగా అయితే మనం అతికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్లయితే మనకి ఎడ్జెస్ అనేది అతుక్కుంటాయి. మనకి బాస్కెట్తో కోన్ పేపర్ అనేది అతుక్కుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూ కంప్లీట్ సర్కిల్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నట్లయితే మనకి గమ్తో ఈ పేపర్ అనేది అతుక్కోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి పేపర్ అనేది వేసిన తర్వాత వచ్చే లుక్కే డిఫరెంట్ కదా. ఓకే, దీన్ని కాసేపు డ్రై అయిన తర్వాత మనం పైన నుంచి బీడింగ్ అనేది అప్లై చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది 5 minutes వరకు డ్రై కాసే వదిలేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇటువంటి రింగ్ ఉంటుంది బీడింగ్ అనేది. ఓకేనా, మనకి ఈ గ్యాప్స్ అనేది స్క్రూ ఫిట్టింగ్స్కి. ఓకేనా, ఇవి మనకి హోల్స్ అనేది ఎక్కడున్నాయో చూసుకొని వాటి స్ట్రైట్గా ఇది పెట్టుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఇందాక పేపర్ దగ్గర యూజ్ చేసిన గమ్ ఉంటుంది కదా, అదే రబ్బర్ సొల్యూషన్ అనేది మళ్ళీ అయితే నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా స్పీకర్కి చుట్టూ అయితే ఈ విధంగా అప్లై చేసుకొని ఆ రింగ్ అనేది పెట్టుకోవాలి. నేను చుట్టూ గమ్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్క్రూస్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్కి ఒకటి మ్యాచ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మనకి అన్ని మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతాయి. సో ఈ విధంగా హోల్స్ అనేది ఉన్న దగ్గర మనం ఈ విధంగా సెట్ చేసుకొని చుట్టూ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఓకే, ఆల్మోస్ట్ మనకు స్పీకర్ అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిడిల్లో గమ్ అనేది వేసేసి కనెక్షన్ అనేది కొట్టేసి డస్ట్ క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. నేను అది కూడా చూపిస్తాను, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఈ రింగును కూడా మనం కాసేపు డ్రై కోసం వదిలేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, దానికన్నా ఈ విధంగా రివర్స్ చేసి తిప్పినట్లయితే మనకి మ్యాగ్నెట్ వెయిట్ అంతా రింగు మీద అయితే పడి గట్టిగా అయితే అతుక్కుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా పెట్టేసి నార్మల్గా ఈ మ్యాగ్నెట్ వెయిట్కి అయితే ఒక 5 minutes అయితే వదిలేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ లీడ్ వైర్స్ కూడా కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా కాయిల్ నుంచి వచ్చినాయి, ఈ 2 వీటికి జాయింట్ చేసేసి మనం డైరెక్ట్గా ఈ విధంగా కింద ప్రెస్ చేసుకొని నెక్స్ట్ గమ్ వేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను కనెక్షన్ అనేది జాయిన్ చేసేసి సోల్డరింగ్ అనేది చేసేసి ఈ విధంగా కిందకైతే బెండ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి చుట్టూ అనేది మళ్ళీ ఇందాక మనం ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బి గమ్స్ అనేది కలిపి వేసాం కదా కాయిల్కి స్పైడర్కి మధ్యలో, అదేవిధంగా ఇక్కడ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఈ గ్యాప్లో కూడా వేయాల్సి ఉంటుంది. బట్ మనకి ఆల్రెడీ ఇక్కడ వేసింది మనం ఆరిపోక ముందే ఫాస్ట్గా ఈ పేపర్ అనేది పెట్టేసాం కాబట్టి అదైతే దాంతో అయితే గట్టిగా అటాచ్ అయితే అయిపోయింది. ఒకవేళ అవ్వకపోయినట్లయితే మనం మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ నుంచి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనకి ఇక్కడ అయితే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ గమ్ కూడా కలిపేసి చుట్టూ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా చుట్టూ గమ్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఓకేనా. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పైన లీడ్ వైర్స్ పైన అదేవిధంగా కాయిల్కి రౌండ్గా ఓకేనా చుట్టూ అయితే మనం కంప్లీట్గా గమ్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. దీన్ని మనం డ్రై అవ్వడం కోసం కాసేపు అయితే పక్కన ఉంచేసి ఆ తర్వాత ఈ పేపర్స్ అనేది రిమూవ్ చేసేసి చూద్దాం ఫ్రెండ్స్. మన యాక్షన్ అనేది చూడాలి ముందుగా. ఓకేనా. మనకి యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకి వాయిస్ అనేది అంటే మన ఆడియో అనేది ప్లే చేసినప్పుడు చాలా క్లారిటీగా అయితే వస్తుంది, మనకి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి గమ్ అనేది డ్రై అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఫాస్ట్ గమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి 10 minutesలో అయితే కంప్లీట్గా డ్రై అయిపోయి మనకి గట్టిగా అయితే అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనం పేపర్స్ అనేది రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్ 1 by 1. ఓకేనా. పేపర్స్ అనేది రిమూవ్ చేశాను. నేను ఇక్కడ యాక్షన్ అనేది చూస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది యాక్షన్ అనేది. మనకి ఎటువంటి సైడ్ తగలడం కానీ డిస్టర్బెన్స్ కానీ అయితే లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. నేను దగ్గర పెట్టి చూస్తున్నాను సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ అనేది లేదు. చాలా పర్ఫెక్ట్ యాక్షన్ అయితే ఉంది. ఒకసారి మనం డస్ట్ క్యాప్ అనేది వేసే ముందు చిన్న బ్యాటరీ సహాయంతో ఒకసారి ఈ 2 లీడ్స్ని టచ్ చేసినప్పుడు మనకి ఇందులో చిన్న సౌండ్ అనేది వస్తుంది కదా, అది అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టు నాకు నార్మల్ ఒక బ్యాటరీ అయితే తీసుకుంటున్నాను. మీరు హై వోల్ట్ బ్యాటరీ కూడా తీసుకోవచ్చు. HW బ్యాటరీ ఉంటుంది 9 volts. నేను జస్ట్ నార్మల్ టెస్టింగ్ కోసం అయితే చూపిస్తున్నాను మీకు. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి యాక్షన్ అనేది అప్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి పైకి వస్తుంది. ఓకే. సో మనకి స్పీకర్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా ఫైనల్గా డస్ట్ క్యాప్ అనేది వేసేసుకుంటే స్పీకర్ అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా. డస్ట్ క్యాప్ అనేది నేను ఇక్కడ రబ్బర్ సొల్యూషన్ ఉంటుంది కదా, దీంతో అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ దీని మీద యథావిధిగా అప్లై చేసేసి దీని మీద అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డస్ట్ క్యాప్ అనేది వేసేసి స్పీకర్ అనేది రెడీ చేసుకోవడం జరిగింది. చూడడానికి మనకి చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చెక్ చేసి చూపించాను కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది. సో మనకి వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.